రాష్ట్రాభివృద్ధిలో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. దేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. అలాగే జనాభాను పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిందని, అయినా కూడా తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. డబ్బులు లేవు, 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాడు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది, ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను, మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ, లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్ళకు 10,000 ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతూ ఉంది. కనీసం ఒక కపుల్ ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలివాళ్ళ సంఖ్య పెరిగితే, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చి, నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం.